పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 18వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటి పట్టణము సీరాకు గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు ధ్యానించుదాం. దేవుని కొరకు మండిన ఏలియా. సీరాకు గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనంలో ప్రవక్త ఏలియా దేవుని మహిమను ప్రకటించిన శక్తివంతమైన సేవకునిగా వర్ణించబడుతూ ఉన్నాడు. ఆయన మాటలు అగ్నిలా మండాయి. దేవుని పట్ల ఆయనకున్న ఆసక్తి మరియు భక్తి ప్రజలను పశ్చాత్తాపానికి నడిపించింది. నేడు మన జీవితాల్లో కూడా దేవుని పట్ల అదే ఉత్సాహం ఉండాలి. విశ్వాసం కేవలం ఆచారాల్లో కాకుండా మన హృదయాల్లో మండి ప్రేమగా ఉండాలని ఈ వాక్యం గుర్తు చేస్తుంది. దేవుని శక్తిగా సాధనగా జీవించడం. ఏలియా తన స్వంత శక్తితో అద్భుతాలు చేయలేదు. దేవుని శక్తి ఒక సాధనగా నిలిచాడు. కరువును ప్రకటించడం, మృతునికి ప్రాణం ఇవ్వడం, అగ్నిని ఆకాశం నుండి రప్పించడం వంటి కార్యాలు దేవుని మహిమను వెల్లడించాయి. మనం కూడా మన ప్రతిభలను దేవుని చేతుల్లో ఉంచినప్పుడు ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేయగలడు. వినయంతో దేవునిపై ఆధారపడిన జీవితం ఫలవంతమవుతుంది. తరాల మధ్య విశ్వాస వారసత్వం. ఏలియా తరువాత ఎలీషా ఆయన ఆత్మను స్వీకరించి సేవను కొనసాగించాడు. ఇది విశ్వాసం ఒక తరం నుండి మరొక తరానికి అందించబడాలి అని తెలియచేస్తుంది. తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక నాయకులు తమ విశ్వాసాన్ని ఇతరులకు పంచుకోవాలి. మన జీవిత సాక్ష్యం ద్వారా మరొకరిని దేవుని వైపు నడిపించగలిగితే అది గొప్ప ఆశీర్వాదం అవుతుంది. దేవుని పిలుపుకు విధేయత. ఏలియా ఎన్నో కష్టాలు, వ్యతిరేకతలు ఎదుర్కొన్నప్పటికీ దేవుని పిలుపునకు నమ్మకంగా నిలిచాడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఆయన వెనక్కు తగ్గలేదు. మన జీవితంలో కూడా పరీక్షలు, నిరాశలు వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసం కోల్పోకుండా నిలబడాలని ఈ భాగం బోధిస్తుంది. విధేయతతో నడిచే వారిని దేవుడు బలపరుస్తాడు. ఆశ మరియు పునరుద్ధరణ సందేశం. ఏలియా ప్రజలను దేవునితో తిరిగి ఐక్యపరచడానికి పంపబడిన ప్రవక్తగా చూపబడుతూ ఉన్నాడు. ఆయన సేవలో సమాధానం, పునరుద్ధరణ, ఆశ కనిపిస్తాయి. నేడు కూడా దేవుడు మన కుటుంబాలు, సంబంధాలు, హృదయాలను పునరుద్ధరించాలని కోరుకుంటూ ఉన్నాడు. మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన కృప మన జీవితాలను నూతనంగా మార్చగలదు. ఏలియా జీవితం మనకు దేవుని పట్ల నిబద్ధత, ధైర్యం మరియు ఆశతో జీవించమని ప్రేరేపిస్తూ ఉంది. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనం వరకు నాటి సువార్తను ధ్యానించినట్లయితే, హృదయపూర్వక ప్రార్థన. యేసు ప్రభు ప్రార్థన గురించి బోధిస్తూ అన్యుల వలె అర్థం లేని మాటలను పదే పదే పలకవద్దని చెబుతూ ఉన్నాడు. దేవుడు మన ఆచారాలను, అవసరాలను మనం అడగకముందే ఎరుగుతాడు. అందువల్ల ప్రార్థన అనేది దేవునికి సమాచారం ఇవ్వడం కాదు, ఆయనతో ప్రేమపూర్వకమైన సంబంధాన్ని పెంపొందించుకోవడం. మన ప్రార్థనలు హృదయపు లోతుల నుండి రావాలి. దేవుని తండ్రిగా గుర్తించడం. పరలోకమందున్న మా తండ్రి అనే మాటలు దేవునితో మనకు ఉన్న సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తాయి. ఆయన దూరంగా ఉన్న న్యాయాధిపతి మాత్రమే కాదు, ప్రేమ కలిగిన తండ్రి. ఈ సత్యం మనలో విశ్వాసాన్ని, భద్రతను మరియు ధైర్యాన్ని కల్పిస్తుంది. మన కష్టాలు, భయాలు, ఆశలు అన్నింటినీ ఆయన ఎదుట ఉండవచ్చు. దేవుని నామానికి మహిమ. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థించడం ద్వారా మన జీవితాల ద్వారా దేవుని మహిమ
ప్రతిఫలించాలని కోరుతూ ఉన్నాం. క్రైస్తవుని జీవితం దేవుని నామాన్ని గణపరిచే సాక్ష్యంగా ఉండాలి. మన మాటలు, పనులు, ఆలోచనలు దేవుని పరిశుద్ధతను ప్రతిబింబించినప్పుడు ఆయన మహిమ ప్రపంచానికి తెలియజేయబడుతుంది. దేవుని రాజ్యం కోసం ఆకాంక్ష కలిగి ఉండటం, నీ రాజ్యం వచ్చునుగాక అనే ప్రార్థన దేవుని చిత్తం ఈ లోకంలో నెరవేరాలని కోరే ప్రార్థన. మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేవుని సంకల్పానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇది బోధిస్తుంది. మన హృదయంలో దేవుని రాజ్యం స్థాపించబడినప్పుడు ప్రేమ, న్యాయం, శాంతి మరియు కరుణ పెరుగుతాయి. ప్రతిరోజు అవసరాలపై ఆధారపడటం, మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము అనే మాటలు దేవునిపై సంపూర్ణంగా ఆధారపడడాన్ని నేర్పిస్తాయి. ప్రతిరోజు మన జీవితం, ఆరోగ్యం, ఆహారం మరియు అవకాశాలు దేవుని వరాలే. కృతజ్ఞతతో జీవిస్తూ మన అవసరాలన్నిటికీ ఆయనను ఆశ్రయించాలి. క్షమాపణ పొందడం మరియు క్షమించడం, మన అపరాధములను క్షమింపుము అని ప్రార్థించినప్పుడు మన పాపాలను వినయంతో అంగీకరిస్తాం. అదే సమయంలో ఇతరులను క్షమించాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. దేవుని క్షమను పొందిన వారు ఇతరుల పట్ల ద్వేషాన్ని, పగను విడిచిపెట్టాలి. క్షమించడం ద్వారా మన హృదయం స్వస్థతను పొందుతుంది. శోధనలో దేవుని సహాయం. శోధనలోనికి మమ్మను ప్రవేశింపనీయక దుష్టుని నుండి తప్పింపుము అనే ప్రార్థన మన బలహీనతలను గుర్తు చేస్తుంది. జీవితంలో అనేక ప్రలోభాలు ఎదురైనా దేవుని కృప మనలను నిలబెడుతుంది. ఆయన సహాయం లేకుండా మనం ఆత్మీయంగా విజయం సాధించలేం. కాబట్టి ప్రతిరోజు ఆయన రక్షణను కోరుకోవాలి. క్షమ యొక్క ప్రాముఖ్యత. ఈ భాగం చివరిలో యేసు ప్రభు ఇతరులను క్షమించడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా బోధిస్తూ ఉన్నాడు. మనం ఇతరులను తప్పులను క్షమించినప్పుడు దేవుని ప్రేమను ప్రతిబింబిస్తాం. క్షమించలేని హృదయం దేవుని కృపను పూర్తిగా అనుభవించలేదు. కాబట్టి మనలో ఉన్న బాధలను, పాత గాయాలను దేవునికి అప్పగించి క్షమించే హృదయాన్ని పెంపొందించుకోవాలి. ప్రియ స్నేహితులారా, మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగల దేవుడు మన యొక్క చిన్న ప్రార్థన దయతో ఆలకించి మనల్ని ఆశీర్వదించాలని కోరుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, ఏలియా వలె నీ పట్ల ఉత్సాహం గల హృదయాన్ని మాకు ప్రసాదించు. కష్టకాలాల్లోనూ నీ చిత్తానికి విధేయులమై ఉండే కృపనివ్వండి. మా జీవితాల ద్వారా నీ మహిమ ప్రకటింపబడినట్లు మమ్మల్ని ఉపయోగించుకోనండి. మా కుటుంబాలను, సంబంధాలను, విశ్వాసాన్ని పునరుద్ధరించి నీ ప్రేమలో నడిపించు. అంతేకాకుండా ప్రభువా, మరి ఈనాటి సువార్త పఠనంలో పరలోక తండ్రి ప్రార్థన యొక్క నిజమైన అర్థాన్ని మాకు నేర్పించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము. నీ నామం మా జీవితాల ద్వారా మహిమపరపబడిన గాక. నీ చిత్తాన్ని వెతికే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మా అవసరాలను తీర్చి, మా పాపాలను క్షమించి, ఇతరులను క్షమించే కృపను మాకు